ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ ఫుల్ బాడీ టైటనింగ్ కానీ స్ట్రెంథనింగ్ కానీ ఉపయోగపడే వ్యాయామాలు ఏమైనా ఉంటే చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. ఈ మధ్య బరువు బాగా తగ్గాలి, స్లిమ్గా సన్నగా అవ్వాలనే కోరిక చాలా మందిలో ఒక మంచిగా పెరిగి ప్రయత్నాలు బాగా చేస్తున్నారు. ఈ క్రమంలో 5 కేజీలో 10 కేజీలో వెయిట్ లాస్ అనేది జరుగుతున్నది. ఓకే. ఇది తగ్గినప్పుడు స్కిన్ దానికి తగ్గట్టు తగ్గినప్పటికీ ఇంకా దాని టోన్ ఇంకా టైట్ గా రాకుండా కాస్త లూజ్ గానే ఉంటుంది. ఈ సాగిన చర్మాన్ని గట్టిగా బిగిసి స్కిన్ టైట్ గా అయ్యేటట్టు మళ్ళా లూజ్ లేకుండా వేలాడకుండా ఉండటానికి బాగా ఉపయోగపడే ఒక 4 వ్యాయామాలు ఇప్పుడు స్పెషల్ గా చూద్దాం. స్కిన్ టైటనింగ్ కి అట్లాగే శరీరాన్ని దృఢముగా స్ట్రెంగ్థనింగ్ చేసుకోవటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్ గా నుంచుని 2 కాళ్ల మధ్యలో ఒక 2 అడుగులు దూరం జరిపేసిన తర్వాత 2 చేతుల్ని తల వెనకాల భాగంలో పెట్టుకుని మోకాళ్ళని అట్లా బెండ్ చేసి మనం నడుముని అట్లా ట్విస్ట్ చేస్తూ కుడివైపు నుంచి ఎడం వైపుకి నడుముని చేతుల్ని తల భాగాన్ని అట్లా తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ కుడివైపుకి తీసుకొచ్చి సైడ్ అట్లా నడుముని ట్విస్ట్ చేయాలి. మళ్ళీ ఎడం వైపుకి తీసుకెళ్ళి నడుముని ట్విస్ట్ చేయాలి. మళ్ళీ కుడివైపుకి తీసుకురావాలి, ట్విస్ట్ చేయాలి. చూడండి, బాగా జారిన స్కిన్ అంతా కూడా బాగా టైట్ అవ్వడానికి, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేయగలిగితే అంటే బాడీ బాగా స్ట్రెంగ్త్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక రెండవది, స్ట్రైట్గా నుంచుని ఇందాటి వలె కాళ్ళను పెట్టిన తర్వాత మలాసంలో కింద కూర్చుంటాం. అరిచేతి వేళ్ళని పాదాల కింద అట్లా పెట్టేసి తర్వాత ఇక సీటుని పైకి లేపాలి. ఇక మోకాళ్ళు కూడా బెండ్ అయిన వల్ల మళ్ళీ స్ట్రైట్ చేసేయాలి. అంటే పూర్తిగా మోకాళ్ళు వంచకుండా స్ట్రైట్ అయ్యే వరకు మనం లిఫ్ట్ చేసేస్తాం. మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ మోకాళ్ళు స్ట్రైట్ చేయాలి, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ కాళ్ళను స్ట్రైట్ చేయాలి. ఇదే విధంగా చేస్తూ ఉంటే తొడలు సీటు భాగంలో బాగా సాగిన చర్మంతా బిగుస్తుంది, బాగా కండాలు బాగా బలపడతాయి. ఇక మూడవది, 2 మోకాళ్ళ మీద నుంచుని తర్వాత ఎడమకాలు ముందు పెడతాం. 2 చేతులు వేళ్లల్లో వెళ్ళేసి లాక్ చేసుకుని ఎడమకాలు మోకాలు బెండ్ అవ్వకుండా అట్లా చాపేసి ముందుకు అట్లా వంగుతాం. తర్వాత బ్యాక్ స్ట్రెచ్ మళ్ళీ చేయాలి. ముందుకు వంగినప్పుడు 2 చేతులు చూడండి వెనక అట్లా పైకి లెగుస్తాయి. మోకాలు ముద్దు పెట్టుకునేటట్టు నడుముని అట్లా బెండ్ చేస్తాం. మళ్ళీ నడుముని వెనక్కి విరుస్తాం, బ్యాక్ స్ట్రెచ్, మళ్ళీ ఫార్వర్డ్ స్ట్రెచ్. ఇట్లా 3-4 సార్లు చేసిన తర్వాత ఈసారి కుడి కాళ్ళు ముందు పెట్టి ఎడమ కాళ్ళు వెనక్కి పెట్టేసి చేతులు వేళ్లలో వెళ్ళేసి అట్లా లాక్ చేశాక నడుముని వెనక్కి అట్లా విరుస్తాం, స్ట్రెచ్, ఫార్వర్డ్ స్ట్రెచ్, మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. ఇదే మాదిరిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచింగ్ మూమెంట్తో అట్లా చేస్తామన్నమాట. ఈ 3 రకాలు చేయటం ద్వారా బాగా బాడీ స్ట్రెంగ్త్ అవటానికి, స్కిన్ లూజ్ అయింది కూడా టైట్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. చూసారుగా, మరి ఫుల్ బాడీ టైట్నింగ్ ఉండాలంటే కనుక ఫస్ట్ ఫిట్నెస్ అనేది రావాలి. ఆ ఫిట్నెస్ రావడానికి ప్రతిరోజు డాక్టర్ గారు చూపించే యోగాసనాలు, వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. అలాగే కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఫస్ట్ బాడీ టైట్గా ఫిట్గా చేసుకోండి, తర్వాత ఎలాంటి వ్యాయామాలు చేసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.